హాయ్ ఫ్రెండ్స్, ఎఫ్బిఓకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఎఫ్బిఓకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. 26వ ప్రశ్న, జంతువుల శరీరంలో ఆహారాన్ని జీర్ణించేందుకు ఉపయోగపడే పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఎంజైములు. ఎంజైములు ఆహారాన్ని చిన్న అణువుగా మార్చేందుకు సహాయపడతాయి. 27వ ప్రశ్న, కణజాలం ఉండే జీవులు ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, బహుళ కణజీవులు. కణజాలం కలిగి ఉండే జీవులను బహుళ కణజీవులు అంటారు. 28వ ప్రశ్న, సూర్యుడు ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 6000 డిగ్రీల సెల్సియస్. సూర్యుడు ఉపరితలం ఉష్ణోగ్రత సుమారు 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. 29వ ప్రశ్న, మొక్కల్లో నీటి రవాణా జరిపే కణజాలం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, జైలెం. జైలెం ద్వారా మొక్కలలో నీరు, ఖనిజాలు, చారాలు పైభాగానికి వెళ్తాయి. 30వ ప్రశ్న, హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి, 4. మన హృదయంలో 2 అగ్రకోశాలు 2 క్షేత్రకోశాలుగా కలిపి మొత్తం 4 గదులు ఉంటాయి. 31వ ప్రశ్న, మొట్టమొదటి నోబెల్ శాస్త్ర విజేత భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, సివి రామన్. సివి రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు 1930వ సంవత్సరంలో. 32వ ప్రశ్న, శ్వాసక్రియలో ఉపయోగపడే ముఖ్యమైన వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆక్సిజన్. మన శరీరంలో శ్వాసక్రియకు ఆక్సిజన్ అవసరం. 33వ ప్రశ్న, స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే ప్రధాన చిప్ను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సిపియు. సిపియు కేంద్ర ప్రాసెసింగ్ యూనిట్ ఒక పరికరానికి మేధస్సులో పనిచేస్తుంది. 34వ ప్రశ్న, ఎర్ర రక్త కణాల్లో ఏమి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, హెమోగ్లోబిన్. హెమోగ్లోబిన్ ఆక్సిజన్ను రక్తంలో రవాణా చేస్తుంది. 35వ ప్రశ్న, విద్యుత్ ఉత్పత్తికి నీటి బలాన్ని ఉపయోగించే శక్తి కేంద్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, హైడ్రో ఎలక్ట్రిక్ కేంద్రం. హైడ్రో కేంద్రంలో నీటి ప్రవాహం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. 36వ ప్రశ్న, మన శరీరంలో అత్యధికంగా ఉన్న తత్వం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, కార్బన్. కార్బన్ జీవకణంలో అత్యధికంగా కనిపిస్తుంది. 37వ ప్రశ్న, శరీర ఉష్ణోగ్రత కొలిచే సాధనం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, థర్మామీటర్. థర్మామీటర్ ద్వారా మన శరీర ఉష్ణోగ్రతను కొలుస్తారు. 38వ ప్రశ్న, అత్యంత చిన్న జీవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి, వైరస్లు. వైరస్లు జీవరహిత జీవ రూపంలో అత్యంత చిన్నవిగా గుర్తించబడ్డాయి. 39వ ప్రశ్న, మన శరీరంలో విటమిన్ డి లోపం వల్ల ఏ రోగం వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, ఎముకల బలహీనత. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. 40వ ప్రశ్న, క్షయవ్యాధిని మరొక పేరుతో ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, ట్యూబర్కులోసిన్. క్షయవ్యాధిని ట్యూబర్కులోసిన్ అంటారు. 41వ ప్రశ్న, కంటిలో రంగును గ్రహించే కణాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, కోన్ కణాలు. కోన్ కణాలు రంగు గ్రహణానికి సహాయపడతాయి. 42వ ప్రశ్న, తేనెటీగల తేనె తయారీకి ఉపయోగించే పిండము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఫ్రక్టోస్. తేనెలో ఎక్కువ ఫ్రక్టోస్ ఉంటుంది. 43వ ప్రశ్న, మొక్కల్లో ఆహార నిల్వ పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, స్టార్చ్. స్టార్చ్ ఆహార నిల్వ పదార్థంగా పనిచేస్తుంది. 44వ ప్రశ్న, శరీరంలో మధుమేహాన్ని నియంత్రించే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఇన్సులిన్. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. 45వ ప్రశ్న, ఏ శాస్త్రవేత్త ఆకర్షణ శక్తిని వివరించాడు?
ఆన్సర్ ఆప్షన్ సి న్యూటన్. న్యూటన్ గ్రావిటీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 46వ ప్రశ్న, భూమి చుట్టూ ఉండే గాలి మండలాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అట్మాస్ఫియర్. వాతావరణ గాలుల మండలాన్ని అట్మాస్ఫియర్ అంటారు. 47వ ప్రశ్న, ద్రవానికి ఉష్ణాన్ని అందించినప్పుడు అది ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి వాయువుగా మారుతుంది. ద్రవం ఉష్ణాన్ని పీల్చుకుంటే అది ఆవిరిగా మారుతుంది. 48వ ప్రశ్న, పండ్లకు తీయతనిచ్చే ముఖ్య పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రక్టోస్. ఫ్రక్టోస్ పండ్ల తీయతకు కారణమవుతుంది. 49వ ప్రశ్న, శరీరంలో అధిక శక్తిని ఇచ్చే పోషక పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కార్బోహైడ్రేట్లు. కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. 50వ ప్రశ్న, మొక్కల్లో వర్ణాన్ని కలిగించే పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి క్లోరోఫిల్. క్లోరోఫిల్ హరిత రంగాన్ని కలిగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.